నమస్కారం ప్రజలారా. ఈయనెవరో కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మన రాయలసీమ అనంతపూర్కి సంబంధించినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఈయన మీద మన పెద్దోడు మనిషి, ఈయన మీద ఏంటంటే ఎక్కడో ఎయిర్పోర్ట్లో అమ్మాయితో కనపడినాడని, అదేవిధంగా ఏదో సినిమా ప్రొడ్యూసర్ అని రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి సోషల్ మీడియాలో మనోడిని తిప్పుతూ ఉన్నారు. మనోడి ఎంత మంచోడు ఏందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇటువంటివి ఎందుకు జరిగిందో మరి ఏందనేది ఒకసారి మనమైతే విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మన పార్టీలో ఉండే నాయకులకి ఎవరికైనా డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా మన విశ్లేషణ ఉంటుందని రాష్ట్రంలో ఉండే ప్రజలకు, మరి ముఖ్యంగా మన పార్టీ నాయకులకు కూడా తెలుసు. సరే, అందులో భాగంగా వీడియోలు కూడా కొన్ని అయితే వచ్చినాయి. సరే, ఆ వీడియోలు ఏందో ఒకసారి ఆ వీడియో కూడా మనం ప్లే చేసి చూద్దాం. ఆ తర్వాత మనం చర్చిద్దాం. వచ్చాడు, ఏమవుతా ఇద్దరు నడుస్తాడు, ఎవరన్నా చూస్తారా లేదా, ఏందిరా సమ్మి కథ అని తిరుగుతాడు. అయిపోయింది. ఎవరు ఏమైనా కాదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఆమె ఎవరినో తొడుకొని పోతా ఉన్నాడు. ఆమె కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఏమన్నా బంధువర్గం ఏమన్నా ఉన్నదేమో. ఇప్పుడు మనం ఊరికే మాట్లాడకూడదు కదా. బంధువేమో లేదు అని అంటే ఏమన్నా తండ్రి లాంటి వయసు ఉండేటువంటి 50-60 సంవత్సరాలు ఉన్నాయి. తండ్రిలాగా తండ్రి వయసు ఉండాలి. మరి ఆమెను ఏదో మంచి సహృదయంతో ఏమన్నా యాడికన్నా పోతున్నారేమో. మరి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా. ఇప్పుడు ఆమె కూడా ఏమన్నా బంధుత్వమో లేదంటే ఏమన్నా దగ్గర చుట్టాలో, మరి సినిమా ప్రొడ్యూసరు కూడా ఏదో అంటారు. మరి మనకైతే తెలియదు. మరి ఆ కథ ఏందో వ్యవహారం ఏదో తెలియకుండా మనం ఊరికే నిందలేయటం తప్పు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అని అనుకోవచ్చు. మనము ఈ విధంగా రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాల ఎవడు నచ్చింది, ఎవడి మైండ్లో తోచింది ఓడు రాసి పోస్ట్ చేయడం అనేది కూడా తప్పే. ఎందుకంటే ఏమో మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఏందనేది కూడా చూద్దాం. అది ఒక పక్కన పెడితే, ఇప్పుడు ఇటాటివన్నీ కూడా చూసుకునేదానికి అన్న ఉన్నాడు. ఎవరు? మన జగనన్న. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వేసి మన అమ్మంటి రాంబాబు గారిని, అదేవిధంగా మన అనంతపూర్కు సంబంధించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి ఆయన గోరెంట్ల మాధవ్ గారిని ఇద్దరి పర్యవేక్షణలో ఒక క్రమశిక్షణ కమిటీని వేసి నిజాలు ఏందనేది కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తాడు అన్న ఉన్నాడు. కాబట్టి మనకి ఊరికి ఇటువంటి వాటి మీద మనమేం పెద్ద రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. మన పార్టీ ఎంత క్రమశిక్షణ కలిగిందో, మరి మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి తెలుసు. కాబట్టి గ్యారా ఇచ్చినారా అనేది అది వేరే విషయం అనుకోండి. సరే, చూద్దాం ఏందనేది. మరి తండ్రి లాంటి వయసు ఉండేవాడు ఎందుకు ఊరికే ఈ విధంగా చేస్తారో, ఒక తండ్రిలాగా భావించి ఉండొచ్చు కదా అమ్మాయి. మనం ఊరికే ఇది మాట్లాడుకుంటున్నాం తప్ప ఒక తండ్రిలాగా భావించవచ్చు కదా ఆమె. తండ్రిలాగా నన్ను ఆదుకుంటున్నాడు, తండ్రిలాగా నన్ను కొచ్చికి తీసుకొని పోతున్నాడు, ఆడ ఉండేటువంటి ప్రదేశాలు నాకు చూపించాడు, తండ్రి లాంటి వాడని భావించొచ్చి ఉండొచ్చు కదా ఆ అమ్మాయి కూడా. ఈయన కూడా అదేవిధంగా నా కూతురు లాంటిదని ఈయన అనుకోవచ్చు కదా. మనం తప్పుగా రాయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం, నా యొక్క భావం కూడా. అదేవిధంగా మనం నిజాలు అనేటివి దగ్గరలో చూద్దాం. ఇంకా ఏందో ఫోటోలు కూడా ఏదో ఉన్నట్టున్నాయి. మరి ఏంది పరిస్థితి అనేది ఇది. ఎందుకంటే నేను ఈ వీడియో చేయాల్సిన దానికి గల కారణం ఏంటంటే, మా పార్టీలో ఉండేటువంటి నాయకులే రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రకాష్ అన్న మీద. ప్రకాష్ అన్న ఎటువంటి వాడు అనేది అందరికీ తెలుసు. మరి ఇక్కడ మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఉన్నాడు, అదో హీరోయిన్ ఉన్నది, మరి 1-2 సినిమాలు చేసి కూడా ఉన్నది ఆమె. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు ఈ మాదిరి కెమెరా కాడ కూడా ఉన్నాడు ప్రకాష్ అన్న, కెమెరా కూడా తీస్తాడు అంటే అంత ఈ కెమెరాల దగ్గర, మరి అదేవిధంగా చూసే ఆ ముహూర్తం క్లాప్ కొట్టే దగ్గర మరి ఆమెను అంత దగ్గరగా ఉన్నాడు అంటే ఏదో దగ్గర బంధుత్వమే ఉంటుంది. మనము వేరే రకంగా అనుకునేదానికి కూడా లేదు. ఇది దగ్గరగా బంధుత్వమే ఉండొచ్చు, దగ్గర బంధుత్వం ఉన్నది కాబట్టే ఆయన ఆ విధంగా చేశాడనేది నా అభిప్రాయం కూడా. ఈ విధంగా ఇప్పుడు దగ్గర అభిప్రాయం లేకంటే, అంత దగ్గర అనుబంధము, అంత కేరింగ్ అనేది లేకుండా ఉంటే ఈడ 12EF 2 సీట్లు పక్కన ఎందుకు బుక్ చేసుకుంటారు? ఇప్పుడు దూరపూర్వకంగా ఉంటే ఏడనో ఇంకొక సీటు పక్కన చేసుకోవచ్చు కదా, లేకంటే ముందు వరుసలో చేసుకోవచ్చు, లేకంటే వెనక వరుసలో చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు పక్క సీట్లే చేసుకున్నారు? మరి ఆ విధంగా ఆమెను కాపాడుకుంటూ, ఆమెకు మంచి చేస్తూ,
ఆమె మరింత బాగా సినిమాల్లో మంచి నటి కావాలని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనం దీనికి సపోర్ట్ చేయాల్సింది పోయి మనం రకరకాలుగా మాట్లాడటం అట్ట తప్పు కదా. ఇది వాళ్ళు ఈ విధంగా ఇదో చూడండి 12E 12F సీట్ నెంబర్ ఇదో సీటు ఈ విధంగా ఇదో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ విధంగా మనం ఏంటంటే చాలా ఇబ్బందులు గురవుతాయి. ఈ విధంగా మీరు రకరకాలుగా చేయటం రకరకాలుగా దీనివల్ల మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మీకు అర్థమైంటుంది ఇప్పుడు పరిస్థితి ఏందని. నేను ఎందుకు ఇంత మెత్తగా ఇంత స్లోగా మాట్లాడుతున్నాను అనేది కూడా మీకు అర్థమైంటుంది. ఏందిరా పరిస్థితి అంటే రాబోయే రోజుల్లో తప్పకుండా క్రమశిక్షణ కమిటీ అనేది వేసి నిజాలు బయటికి తీసుకొని వస్తాడు. అందులో ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీలో మన రాంబాబు గారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు ఉంటారు. ఖచ్చితంగా మన అన్నకైతే ఒక నివేదిక కూడా ఇచ్చారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ వనవాసంలో ఈ సీత ఎవరు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా అనుకుంటా ఉన్నారు. సరే చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుంది అనేది. సరే ఏది ఏమైనప్పటికీ మీ అమూల్యమైన అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.